బ్రేకింగ్ న్యూస్. ఆశా వర్కర్ చంద్రమ్మ వివాదానికి ముగింపు పలికారు టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి. గ్రామ పెద్దలు చంద్రమ్మ కుటుంబాన్ని ఆర్డీఓ కార్యాలయానికి పిలిపించి మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పెద్దలను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా గేదెలపాడులో ఆశా వర్కర్ పోస్ట్ను గ్రామ పెద్దలు వేలానికి పెట్టారు. 11 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న చంద్రమ్మను వేలాన్ని తిరస్కరించడంతో ఊరు నుంచి బహిష్కరించారు. దీనిపై చంద్రమ్మ టెక్కలి డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రసన్న టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాల మండలం గెద్దలపాడు గ్రామానికి చెందిన చంద్రమ్మ ఊరు బహిష్కరణ విషయాన్ని నిన్న ఆర్డీఓ కూడా ముగింపు పలికారు. ఎందుకంటే ఇది గత 4-5 రోజులుగా కూడా తీవ్ర వివాదంగా చెలరేగింది. ఒక 11 ఏళ్లుగా ఆశా వర్కర్ గా పనిచేస్తున్న చంద్రమ్మను రిజైన్ చేయమని ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు పెట్టడాకని గ్రామ పెద్దలు ఏదైతే ఆశా వర్కర్ పోస్ట్ ని వేలంపాటు వేశారు. ఈ వేలంపాటును తిరస్కరించి నేను డబ్బులు కట్టలేనని చెప్పిన చంద్రమ్మను ఊరి నుంచి బహిష్కరించారు. దీంతో ఈ వివాదం జిల్లా కలెక్టర్ వరకు వచ్చింది. మరోవైపు ఆమె చంద్రమ్మ ఎవరైతే సిఐటి నాయకులతో కలిసి ఎస్పీతో పాటు డిఎంఎన్హెచ్ఓకి మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే కూడా ఆయన టెక్కలి ఆర్డీఓకి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా ఈ వివాదానికి ముగింపు పలకాలి, వాళ్ళతో చర్చలు జరపాలంటూ కూడా జిల్లా కలెక్టర్ దినకర్ టెక్కలి ఆర్డీఓకి కృష్ణమూర్తికి ఆదేశాలు జారీ చేయడంతో నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఎవరైతే గెదలపాడు గ్రామానికి చెందిన పెద్దలతో పాటు ఆశా వర్కర్ చంద్రమ్మను కూడా పిలిపించి ఇరు వర్గాల మధ్య కూడా చర్చలు జరిపారు. అసలు ఆశా వర్కర్ పోస్ట్ ని మీరు వేలం వేయడానికి మీకు ఎక్కడ హక్కు ఉందంటే కూడా ఆర్డీఓ కృష్ణమూర్తి అయితే గ్రామ పెద్దలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. మీరు గ్రామాల్లో ఏదైనా గ్రామ అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేయాలి తప్ప గ్రామాల్లో 2 వర్గాలుగా విడదీస్తే ఇటువంటి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల ఊరిలో వాతావరణం చెడిపోతుందంటే కూడా ఆర్డీఓ గ్రామ పెద్దలను హెచ్చరించడం తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఎవరైతే చంద్రమ్మ భర్తను కూడా వేటకి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని ఊరు బహిష్కరణ అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. మరోవైపు వారిని ఎవరైతే చంద్రమ్మ భర్తని వేటకు రానివ్వట్లేదని కూడా ఫిర్యాదు కూడా అందింది. ఆ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఆ విధంగా వేటకు రానివ్వకుండా చేయడం కరెక్ట్ కాదంటే కూడా ఊరి పెద్దలకి ఆర్డీఓ కృష్ణమూర్తి కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరి బహిష్కరణ విషయం అనేది ఇక్కడితో ముగింపు పలకాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది పునరావృతం కాకూడదంటూ కూడా ఆర్డీఓ గ్రామ పెద్దలకు హెచ్చరికలు జారీ చేశారు. అసలు వేలంపాటికి మీరు ఎందుకు వెళ్ళారంటే కూడా ఆర్డీఓ చంద్రమ్మను కూడా సూచిమెత్తగా వచ్చినట్టు తెలిసింది. మొత్తం మీద చూస్తే ఇది నిన్నటితో ముగిసినట్లేనని కూడా ఆర్డీఓ అయితే స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ ఇది పునరావృతం కాకూడదు. పునరావృతం అయితే ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా టెక్కల ఆర్డీఓ కృష్ణమూర్తి అయితే గ్రామ పెద్దలను హెచ్చరించారు. ప్రసన్న, థ్యాంక్ యూ రాము.